వ్యాధులు రాకముందే ప్రారంభ దశలోనే గుర్తించడం వల్ల భవిష్యత్తులో వచ్చే ప్రాణాంతక ముప్పులను తగ్గించవచ్చని ఎంపీ కుండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసిన ఏవిఎం హెల్త్ హబ్ను సినీ రాజకీయ ప్రముఖులు ప్రారంభించారు. వ్యాధి రాకముందే స్క్రీనింగ్ చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య సమస్యను వీలైనంత త్వరగా గుర్తించి చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు. ఈ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో సినీ నటుడు నితిన్, నిర్మాత దిల్ రాజు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈరోజు జూబ్లీ హిల్స్లో ఏవం హెల్త్ హబ్కి వచ్చినాను. ఇక్కడ వేరే దవాఖానా తిరిగా రోగం వస్తే మంచి చేసు కాదు, మంచి ఆయుష్ను పెంచాలి. అండ్ కేవలం ఆయుష్ కాదు, క్వాలిటీ ఆఫ్ లివింగ్ కూడా పెరగాలి. దానికి ఎన్నో ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ దాని మీద, మంచి ఆయుష్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. వెనకట 50 ఏళ్ళు దాటితే ముసళ్ళు అయిండ్రు. కానీ ఈరోజు ఎంతోమంది మన దేశంలో ప్రత్యేకంగా జపాన్లా, ఫ్రాన్స్లా, ఇటలీలా, యూరోపియన్ నేషన్స్ అలా మనిషి ఎక్కువేళ్ళే కాదు 80 ఏళ్ళు 90 ఏళ్ళ వరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్తో బతుకుతున్నారు. ఇది చాలా చాలా ముఖ్యం. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు యావరేజ్గా ఆయుష్ 31 ఏళ్ళు ఉండేది. అంటే యావరేజ్గా 30 ఏళ్ళ తర్వాత చనిపోయేది. కొందరు 50 ఉండేది, కొందరు 20 ఏళ్ళకి చనిపోయేది. ఇప్పుడు 2014లో ఆయుష్ 68 ఏళ్ళైంది. కానీ ఇప్పుడు ఈరోజు మన ఆయుష్ 72 ఏళ్ళు. అంటే 31 నుంచి 67, 68, ఇప్పుడు 72 ఏళ్ళైంది. చాలా ముందుకు వచ్చినాం. కానీ షుగర్లు, డయాబెటీస్, హార్ట్ అటాక్లు ఇవి కూడా పెరుగుతున్నాయి. ఆయుష్ ఎక్కువైతే ఏం లాభము, ఆరోగ్యంతో పాటు పెరగాలని. అందుకే ఇటువంటివి చాలా చాలా ముఖ్యం. వెనకట ఆరోగ్యవంతులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది, హెల్త్ లేనంటే మన పట్టణాలలో ఉండేది, బొర్రలు పెరిగేది, ఆయుష్ తక్కువ ఉండేది, ఎక్సర్సైజ్ ఉండకపోయేది, ఇవన్నీ కూడా డయాబెటీస్. కానీ ఈ రోజులల్లా గ్రామీణ ప్రాంతం కూడా అసలు వాళ్ళు పని తక్కువైపోయింది. ఆటోమేషన్ తోటో, ట్రాక్టర్లతోటో, దేనితోటో ఇక్కడ ఎన్ని రోగాలు. హైదరాబాద్లో ఏవం హెల్త్ క్లబ్ అనేది హైదరాబాద్ జూబ్లీహిల్స్లో డాక్టర్ మాలతి అండ్ వాళ్ళ కొలీగ్స్ అందరూ కలిసి పెట్టడం జరిగింది. సో ఈ హెల్త్ క్లబ్ ఏంటంటే, సో స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడే మనం హాస్పిటల్కి వెళ్ళకంటే ముందే మనకు సంబంధించిన అన్నీ ఏదైనా ప్రాబ్లం ఉన్నది ఐడెంటిఫై చేసి మనకి ఇక్కడే వాళ్ళు ముందు చెప్పడం జరుగుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఒక హెల్త్ క్లబ్ అనేది ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్, మేబీ ఇన్ ఇండియాలో కూడా చాలా తక్కువ ఈ ఐడియాస్తో స్టార్ట్ అయి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ డాక్టర్ మాలతి. సో యుఎస్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఇలా చేయడం హైదరాబాద్ వాసులకే కాదు అందరికీ చాలా స్పెషల్ థింగ్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోవటానికి రెండే విషయాలు. ఫస్ట్ మనము తీసుకునే ఫుడ్, 2 ఎక్సర్సైజ్. అవన్నీ చేసినా కానీ హెల్త్లో ప్రాబ్లం వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో
లైఫ్ అనేది చాలా స్ట్రెస్తో కూడుకున్న సిచ్యువేషన్ అయిపోయింది అందరికీ. కాబట్టి స్ట్రెస్ వల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. దానికే ఇలాంటి ఈరోజు ఏవం హెల్త్ క్లబ్ లాంటిది మనకు చాలా ఉపయోగపడతాయి. Hello everyone, I'm Mahati Reddy. I'm an internal medicine and nephrologist, trained in the US but born brought up here in Hyderabad. మేము ఈ కొత్త కాన్సెప్ట్తో హైదరాబాద్కి మా ప్రివెంటివ్ అండ్ లాంజివిటీ హెల్త్ హబ్ తీసుకొస్తున్నాం. The whole concept of this is one place where you can come to not just look at your medical needs, but it should be looked at with a focus on your diet, your sleep, your stress, everything as one plan. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ప్లాన్ ఇస్తారు, మళ్ళీ మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి, మళ్ళీ ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వేరే వేరే వెళ్ళాల్సి వస్తుంది. అందరూ వేరే వేరే ప్లాన్స్ ఇస్తారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ స్పెషలిస్ట్ అందరూ కలిసి ఒక్క ప్లాన్ ఇస్తారు. అది మీ మెడికల్ నీడ్సే కాకుండా డయట్, స్లీప్, స్ట్రెస్, మూవ్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ కలిపి మీకు ఒక్క ప్లాన్ ఇస్తే అదొక హోల్ హెల్త్ ఆప్టిమైజేషన్. సో మా ఫోకస్ ఇక్కడ అక్రాస్ హార్ట్, గట్, హార్మోన్స్, బోన్స్ అన్నీ కలిపి చూస్తే మీ హెల్త్ ఎలా మంచిగా పెట్టుకోవచ్చు ఫర్ ద నెక్స్ట్ 20-30 years, అండ్ దాట్స్ అవర్ గోల్ ఓవర్ హియర్. సో ఇట్స్ నాట్ వేర్ యూ గో వేర్ మీరు సిక్ అయితే ఇక్కడికి రావాలి అని కాన్సెప్ట్ కాకుండా, మీరు సిక్ కాకుండా మేము ఏం చేయొచ్చు టు స్టే అహెడ్ ఆఫ్ ఇట్ ఇస్ ద కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ వెల్కమ్ టు ఏవం హెల్త్ హబ్. మా దగ్గర ఉన్న This Evam Preventive Care and Longevity Medicine Center, my friend Mr. Narasimha Reddy invited me. I thought it's better to look into first-hand information we'll get once you visit it. After looking at it, I say it's a very innovative one and new kind of thing has come to Hyderabad, and this is the hour of the need. Mostly we are missing at crucial stages, particularly from the towns and rural areas. I observed timely they are missing at the intervention of medical facilities at the appropriate time. That's how they are complicating the health issues. This kind of thing, definitely help the society, and one can avoid serious complications by availing the facilities here because the advanced machineries are here which we can detect very far ahead of the real problem you suffer at later stages. This we have to see the appropriate place. Good facility has come in the heart of the city of Hyderabad. This will definitely help the society in general. I extend my good wishes and all the best to them. Thank you. Andaram specialists, we are about 10 specialists. All of us are trained in US, UK trained. మేము హైదరాబాద్కి వాపస్ వచ్చేసి ఇలాంటి కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తామనే దానితోని వస్తున్నాం. సో వీ హ్యావ్ కార్డియాలజిస్ట్, గ్యాస్ట్రోంట్రాలజిస్ట్, సైకాట్రిస్ట్, వీ హ్యావ్ లాంజివిటీ ఫిజిషియన్స్, వీ హ్యావ్ డైటీషియన్, లైక్ అ హోల్ కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్. క్లినిక్ ఒకటి పెట్టాము. దీంట్లో హై ఎండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంతో మన బాడీ రీజనరేషన్ కాకుండా ఈవెన్ మసిల్ బిల్డింగ్ ఎలా చేయాలి, దానికి డయట్, దాని యొక్క మానసికంగా మీకు ఏమేమి సపోర్ట్ కావాలి అవన్నీ కూడా ఇస్తామండి. సో ఏవం హెల్త్ కేర్కి విచ్చేసి ఈ ఫెసిలిటీస్ ఏమున్నాయో మీరు చూడాలండి.